యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. కానీ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిసి కూడా ఒక కారణం వల్ల దానిని వదిలేశాడు. ఆ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ బొమ్మరిల్లు సినిమా కథను ఆ మూవీ దర్శకుడు భాస్కర్ మొదట నాకు వినిపించాడు. సినిమా కథ మొత్తం విన్న తర్వాత అద్భుతంగా అనిపించింది. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని కూడా అనిపించింది. కాకపోతే ఆ సినిమా నాపై అస్సలు వర్కౌట్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే నా అభిమానులు నా సినిమాలలో ఫైట్లు, డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి ఆ సినిమాలో లేవు. అలాంటి సన్నివేశాలు ఊహించుకొని సినిమా థియేటర్కి వచ్చిన వారికి అలాంటి సీన్స్ లేకపోయేసరికి వారు డిసప్పాయింట్ అవుతారు. దానితో ఆ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలుంటాయి. నా ఇమేజ్ వల్ల అంత గొప్ప కథ పాడు కాకూడదు అనే ఉద్దేశంతో ఆ సినిమా కథను రిజెక్ట్ చేశాను అని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించగా జెనీలియా హీరోయిన్గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.